వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు ముందుగా చూద్దాం. గుట్టలో భక్త కోటి, కురిసింది కనక వృష్టి. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తిరుమలకు ధీటుగా యాదగిరిగుట్ట వైభవం రోజు రోజుకు కూడా పెరుగుతున్న కీలకమైన అంశం ఇది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో నిర్మించిన యాదాద్రి రోజు రోజుకు భక్తులతో భక్త కోటితో కిటకిటలాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రిని తీర్చిదిద్దారు. రోజు కూడా లక్షల సంఖ్యలో అక్కడ భక్తులు దర్శనం చేసుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో ఆలయానికి సంబంధించిన ఆదాయం కూడా పెరుగుతుంది. కోటి దాటింది ఆదాయం. నిత్య ఆదాయం అనేది కోటి దాటడం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చూస్తూ ఉన్నాం. స్వామివారి సేవలో రోజుకు 1,00,000కు పైగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, కేవలం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న సందర్భం. అనతి కాలంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ప్రాచుర్యం మరింతగా దేశవ్యాప్తంగా పెరిగిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అనుబంధ వ్యాపారాలు, చుట్టుపక్కల ఉండే అనుబంధ వ్యాపారాలకు సంబంధించిన దాంట్లో కూడా మెరుగుదల కనిపిస్తోంది. ఎందరికో ఉపాధి కూడా కల్పిస్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. 1300 కోట్లతో గుడిని అత్యంత అద్భుతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిన అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏ రకంగా భక్త జన సందోహంతో యాదాద్రి దేవస్థానం కిటకిటలాడుతోందో మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇవి. రోజు భక్తుల రాక 30 నుంచి 50 వేలు, శని ఆదివారాల్లో ఏకంగా 60 నుంచి 80 వేలకు చేరుతుంది. సగటున రోజుకు ఆదాయం 50 లక్షలుంటే శని ఆదివారాల్లో ఏకంగా 70 లక్షలు ఉంటుంది. ఈ క్రమంలో 16వ తేదీన రికార్డు స్థాయిలో ఏకంగా ₹1,00,00,000 సంబంధించిన ఆదాయం ప్రతి ఒక్కరోజు దాటిన సందర్భం. ప్రతిరోజు కూడా ఆ ఆదాయాలు పెరుగుదల కనిపిస్తూ ఉంది. నిరుడు ఇదే కార్తీక మాసంలో ఏకంగా నవంబర్ 19న ₹1,16,00,000 ఆదాయం ఆలయానికి సమకూరింది. కార్తీక మాసంలో నిర్వహించిన వ్రతాల సంఖ్య కూడా రోజు 23,470 వ్రతాల నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా మహిళలు కావచ్చు, భక్తులు అక్కడికి తరలి వచ్చి తమ మొక్కులను తీర్చుకుంటున్నారు, స్వామివారిని దర్శించుకొని ఏ రకంగా పునీతులవుతున్నారో అంశం మొత్తం కూడా మనకు కనిపిస్తూ ఉంది. యాదాద్రి పుణ్యక్షేత్రానికి సంబంధించిన ఆలయానికి సంబంధించిన భక్తుల సందడి రోజు రోజుకు కూడా పెరిగిపోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో కీలకమైన వార్త, రైతులు తాగుబోతులు, వాళ్ళు డ్రామా కంపెనీ వాళ్ళు తాగొచ్చి కాన్వాయ్కి అడ్డుపడ్డారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. రైతులపై మంత్రి సీతక్క అనుచిత వ్యాఖ్యలు, కామారెడ్డి పర్యటనలో రైతుల నిరసన అంటూ ఈ వార్త మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. కాన్వాయ్కి అడ్డుపడిన రామారెడ్డి రైతులు, అనంతరం మీడియా సాక్షిగా మంత్రి చిటపట, తెలంగాణ తల్లి విగ్రహం వద్ద రైతుల నిరసన అంటూ మంత్రి వ్యాఖ్యలపై రైతులు నిరసన వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి పెద్ద ఎత్తున నిరసనకు దిగిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు. వారంతా కూడా ఆందోళన బాట పడుతున్న సందర్భం. గతంలో వరి ధాన్యానికి సంబంధించి కనీసం పెట్టుబడి సాయం అందని పరిస్థితి, చివరికి యూరియా కూడా అందకుండా నెలల తరబడిగా వారంతా వేచి ఉన్నారు. కుటుంబ సభ్యులతో సహా అర్ధరాత్రి పడిగాపులు పడ్డా కూడా ఒక్క బస్తా యూరియా దొరకని సందర్భం మనం చూసాం. ఈ క్రమంలోనే కష్టపడి పండించిన పంటను కూడా ప్రభుత్వాలు కొనుగోలు చేయట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ యార్డ్ల వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఇక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పత్తి వంటి పంటల కొనుగోలులో కూడా సీసీఐ చేతులెత్తేయడంతో రైతులు తీవ్రమైన అవస్థల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మనం చూసాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా మార్కెట్ బాట పట్టారు. రైతులకు బాసటగా నిలిచిన సందర్భం కూడా కనిపించింది. బీఆర్ఎస్ నేతలంతా కూడా, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రైతును కాపాడేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభుత్వ వైఖరి మాత్రం రైతులను అవమానించే విధంగా ఉందని చెప్పి అన్నదాతలు, రైతు సంఘాల నేతలు కూడా మండిపడుతున్న అంశం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ కూడా రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్న పరిస్థితి. కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందనే ఆగ్రహం రైతాంగంలో వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపిస్తుందనే అంశం ఈరోజు మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరో వార్త, రిటైర్డ్ ఎంప్లాయీస్కు సంబంధించి వారంతా కూడా తమ బెనిఫిట్స్ కోసం తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ల నుంచి తమకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదని రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, దీంతోపాటు ఉద్యోగులు, ప్రభుత్వంలో ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉద్యోగులు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిలో ఉన్నారు. వారంతా కూడా తమకు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదు ప్రభుత్వం అనే ఆందోళన వారిలో కూడా వ్యక్తం వచ్చినా కూడా ప్రభుత్వం కనికరించట్లేదనే ఒక కీలకమైన వార్త ఇది.
భూపాలపల్లి జిల్లాకు చెందిన రిటైర్డ్ అధికారి బాధాకరమైన గాథను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్కు కనికరం లేదంటూ విమర్శల వెలువ. 9 నెలలు తాను ఎదురు చూస్తూ ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో దవాఖానల పాలైన రిటైర్డ్ అధికారి తనకు రావాల్సిన బెనిఫిట్స్ రాకపోవడం, క్యాన్సర్ వచ్చినా కూడా ప్రభుత్వం కనికరించదా అని చెప్పి ఆయన అతని కుటుంబ సభ్యులతో పాటు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు తీవ్రస్థాయిలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అంశం కూడా కనిపిస్తోంది. 9 నెలలుగా ఈ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నాం, అయినా కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు, ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు అనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. సంక్షేమ శాఖలో ఆయన ఒక జిల్లా స్థాయి అధికారిగా పనిచేశారు. కోటా కాదంటే కష్టమే అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో బీసీ ప్రాతినిధ్యం పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఒక కీలకమైన వార్త ఇది. బీసీ కోటా విషయంలో స్థానిక సంస్థలను చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే వెళ్తామని చెప్పి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీ ఇచ్చింది. కానీ పూర్తి స్థాయిలో ఆ హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బీసీ సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ క్రమంలో ఒకవేళ పార్టీ పరంగా కోటా ఇచ్చే ఆలోచన పార్టీ ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉందో దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే గణాంకాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఓపెన్ కోటాలో నిలిచి నెగ్గలేకపోతున్న బీసీలు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. గత 2 టర్మ్ల ఎన్నికల గణాంకాలు ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయనే అంశం మనం చూస్తున్నాం. సర్పంచ్, జనరల్ స్థానాలు గెలిచింది కేవలం 20% లోపే. చట్టబద్ధంగా ఆ సీట్లు బీసీలకు కేటాయిస్తే తప్ప గెలిచే పరిస్థితి అనేక చోట్ల లేదు. కాబట్టి కేవలం పార్టీ పరంగా ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే అది బీసీలకు వెన్నుపోటు పొడవడమే. ఎందుకంటే సర్పంచ్, జనరల్ స్థానాల్లో గెలిచింది కేవలం 20% లోపు మాత్రమే బీసీలు గెలవగలిగారు. కాబట్టి చట్టబద్ధంగా ఆ హామీని నిలబెట్టుకుంటే తప్ప ప్రయోజనం ఉండదనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే కోటా చట్టబద్ధత కోసం ఏళ్లుగా కూడా బీసీ వర్గాలన్నీ పోరాటం చేస్తున్నాయనే అంశాన్ని ఈరోజు మనం నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. డిక్లరేషన్ పేరుతో ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో నమ్మించి నయవంచన చేసిందనే ఆందోళన అలాగే ప్రభుత్వంపై అసంతృప్తి కూడా బీసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బీసీలకు పార్టీ కోటాతోనే సరిపట్టేందుకు నిర్ణయిస్తే ఇది శరాఘాతంగా మారుతుంది. ఇక్కడ కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కేవలం తూతూ మంత్రంగా ఈ మొత్తం తప్ప ఎక్కడ కూడా బీసీలకు సంబంధించి కులగణన నుంచి మొదలుకుంటే జీవో వరకు మధ్యలో ఆర్డినెన్స్ అన్నారు, తీర్మానం అన్నారు, ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశారు తప్ప ఎక్కడ కూడా ఒక లాజికల్ కంక్లూజన్ కావచ్చు, ఒక ప్రణాళికాబద్ధంగా లక్ష్య సాధన కోసం ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్లో కనిపించలేదనే ఆవేదన, ఆందోళన బీసీ వర్గాలను తీవ్ర స్థాయిలో కలచివేస్తుంది. ఈ క్రమంలోనే రాజకీయ అవకాశాల కోసం చట్టబద్ధతకు తప్పకుండా చేస్తే తప్ప తమ హక్కులు సాధించలేమని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గణాంకాలు కూడా మనం చూస్తే తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఓపెన్ స్థానాలు ఎట్లా ఉన్నాయో మనకు కనిపిస్తోంది. ఇక్కడ సర్పంచ్లు కేవలం 17% మాత్రమే ఓపెన్ కోటాలో గెలవగలిగారు బీసీలు. అలాగే వార్డు మెంబర్లు కేవలం 26% మాత్రమే, 22.1%. జెడ్పీ అధ్యక్షులు అయితే ఏకంగా 3%, జెడ్పీ మెంబర్లు 14% మాత్రమే గెలవగలిగారంటేనే చాలా స్పష్టంగా ఈ గణాంకాలు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా చట్టబద్ధంగా లేకుండా కేవలం పార్టీ కోటా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేస్తాం, పార్టీ పరంగా టికెట్లు ఇస్తే సరిపోతుందనే వాదన ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొస్తుందో దీనివల్ల ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి ఈ గణాంకాల ఆధారంగానన్నా తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ను బలహీన వర్గాలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇది ఉపేక్షించే పరిస్థితి లేదు. తప్పకుండా ఇంత ఆశించి ఇంత ఆశలు రేకెత్తించి చివరికి తమను ఈ రకంగా వంచిస్తే బీసీ సమాజం వచ్చే పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమని కూడా వారంతా హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక గురుకుల విద్యార్థుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారు కన్నీళ్ళ పర్యంతం అవుతూనే ఉన్నారు. మహబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మోడల్ స్కూల్కు సంబంధించిన వసతి గృహంలో మనం చూస్తున్నాం. గురుకుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తినే భోజనంలో పురుగులు వస్తున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇటు మోడల్ స్కూల్స్కు సంబంధించిన పరిస్థితి కూడా అలాగే ఉంది. కిచడీలో పురుగులు, విద్యార్థుల అవస్థలు అంటూ ఈ వార్త. ఇప్పటికే అనేక చోట్ల విద్యార్థులు అనారోగ్యాల పాలై ఆసుపత్రుల పాలైన సందర్భాలు కూడా మనం చూసాం. తాజాగా మరో సంఘటన కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితులు తెలంగాణలో అనేక చోట్ల కూడా కనిపించాయి. సమస్యలకు నిలయంగా మొత్తం విద్యా వ్యవస్థలోని ఈ పాఠశాలలన్నీ కూడా నిలుస్తున్నాయనే ఆవేదన విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులు కూడా వ్యక్తమవుతోంది.
వాస్తవానికి ఒకప్పుడు దాదాపు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి హయాంలో ఈ విద్యా కేంద్రాలన్నీ కూడా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా నడిచిన పరిస్థితి. దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించే స్థాయికి వారి ధీమా, వారి ధైర్యం పెరిగిన సందర్భం కూడా కనిపించింది. కానీ క్రమంగా విద్యా ప్రమాణాలు పడిపోవడమే కాకుండా కనీస ప్రమాణాలు, భోజన వసతి, మంచినీటి వసతి, ఇతర డ్రైనేజ్ వసతులు వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఈ రకంగా విద్యా ప్రమాణాలతో పాటుగా విద్యా వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. గతంలో పోటీపడి విద్యార్థులు సీటు కోసం ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏకంగా అక్కడ కనీసం వసతులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇక్కడ మాన్పించేసి ప్రైవేట్లో చేర్పించేందుకు లేదా ఇతర మార్గాలు అన్వేషిస్తున్నారనే ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఈ రకంగా విద్యా వ్యవస్థ కునారిల్లడం అనేది రాష్ట్రానికి మంచిది కాదు. వాస్తవానికి విద్యారంగానికి పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఇది భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి తప్ప ప్రభుత్వానికి భారం కాకూడదనే ఒక సమున్నతమైన ఆలోచన గత ప్రభుత్వంలో, గత బీఆర్ఎస్ హయాంలో కనిపించింది. కేసీఆర్ గారు దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అనేక విప్లవాత్మకమైన ఆలోచనలు చేశారు. బ్రేక్ఫాస్ట్ స్కీమ్ వంటి కీలకమైన ఆలోచనలు కావచ్చు, నాణ్యత ప్రమాణాలు, ఒక్కో విద్యార్థిపై లక్షకు పైగా రూపాయలు ఖర్చు పెట్టి వారిని కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దడం అనేది పేద విద్యార్థులకు ఒక వరంగా మారిన సందర్భం. అన్నిటికంటే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద విద్యార్థులకు కూడా ఇదొక వరంగా మారిన సందర్భం గతంలో కనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పూర్తిగా ఆందోళన తీవ్రమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక మరో వార్త, బకాయిలు ఇవ్వకుంటే మద్యం బంద్ అంటూ వార్త కూడా చూస్తున్నాం. 2985 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెవరేజెస్ కార్పొరేషన్ అసోసియేషన్ లేఖ రాసింది. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న సందర్భం. అనేక కాంట్రాక్టర్లు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించట్లేదనే ఆవేదన వ్యక్తమవుతున్న సందర్భం. తాజాగా బెవరేజెస్ అసోసియేషన్ కూడా ఆ దిశగా అదే అసంతృప్తితో ఉన్న సందర్భం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక రాజకీయపరమైన అంశాలు మనం చూద్దాం. కడియం దానంకు స్పీకర్ నోటీసులనే కీలకమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ ఈ అంశం. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన వ్యవహారంపై విచారణకు సంబంధించిన వార్త ఇది. ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. చాలా రోజుల పాటు ఈ మొత్తం ప్రక్రియ కొనసాగుతున్నా ఇప్పటికి కూడా ఇచ్చిన గడువులోగా ప్రక్రియను పూర్తి చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ ప్రక్రియకు సంబంధించిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి అంటూ మరో వార్త కూడా మనకు ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఈ అక్రమ కేసుపై బీఆర్ఎస్ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో భగ్గుమన్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున పార్టీ నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసుపై భగ్గుమన్న బీఆర్ఎస్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ముక్త కంఠంతో ఖండించిన గులాబీ నేతలు రేవంత్ రెడ్డి సర్కారుపై నాయకుల ధ్వజం. కేటీఆర్పై పూర్తిగా కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ కక్ష సాధింపులకు ఇది పరాకాష్ఠగా నిలుస్తుందని కూడా మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం దుర్మార్గమైన అంశం అంటూ వారంతా మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ చిల్లర ప్రయత్నం చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కక్ష సాధింపులకు ఇదంతా కూడా పరాకాష్ఠగా నిలుస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్లో భాగంగా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరోసారి పనికిరాని కేసులను తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు తప్ప ఇందులో ఏమీ లేదు. వాస్తవానికి హైదరాబాద్ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడంలో అత్యంత కీలకమైన అందులో భాగంగా తీసుకొచ్చిన ఫార్ములా రేస్తో మొబిలిటీ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులకు రంగం సిద్ధం చేశారు. పెట్టుబడుల ప్రవాహం కూడా ప్రారంభమైన సందర్భం. రానున్న రోజుల్లో పెట్టుబడులకు మొబిలిటీకి సంబంధించిన రంగంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో కూడా తెలంగాణను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దే ఒక సంకల్పంతో చేసిన ప్రయత్నాలను మధ్యలోనే గండికొట్టి ఈ రకంగా తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీయడం, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ పార్టీ మారిందనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. న్యాయస్థానాల్లోనే తప్పకుండా తేల్చుకుంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు కూడా మండిపడిన అంశం కూడా మనకి ఇలా కనిపిస్తోంది.
బడే భాయ్ చోటే భాయ్ కుట్రగా దీన్ని వాసుదేవ్ రెడ్డి గారు అభివర్ణించిన సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా లొట్టపీస్ కేసుపై డ్రామా చేస్తున్నారని మరో నేత సతీష్ రెడ్డి గారు కూడా మండిపడిన సందర్భం. మాజీ మంత్రులంతా కూడా స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ కుట్రలు తేట తెల్లమవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ రకంగానైతే కుమ్మక్కు రాజకీయాలు చేశారో అవే కుమ్మక్కు రాజకీయాలతో మరోసారి పనికిరాని కేసును తెరపైకి తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లించే కుట్ర చేస్తున్నాయి రెండు పార్టీలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం. అలాగే బేకార్ కేసు అంటూ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు కూడా మండిపడిన సందర్భం కూడా కనిపిస్తోంది. రేవంత్ ప్రతీకార స్క్రిప్ట్ ఇది అంటూ ఎమ్మెల్సీ దాశోజు శ్రవణ్ గారు, అలాగే కేటీఆర్ టార్గెటే ప్రజాపాలన ఎర్రోళ్ళ అంటూ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇదంతా కూడా హైదరాబాద్ను వాస్తవానికి పెట్టుబడులకు స్వర్గధామంగా ఉపాధి అవకాశాల గనిగా తీర్చిదిద్దిన కేటీఆర్ గారిని ఎదుర్కోలేక ఏదో రకంగా బురద జల్లాలనే ఏకైక లక్ష్యంతో గత 2 ఏళ్ల పాటు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ప్రజలు దీన్ని నమ్మే పరిస్థితి లేదు, యువత నమ్మే పరిస్థితి లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఏ రకంగా పెంచారో కేవలం తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ గ్రోత్ను ఎకనామిక్ ఇంజన్గా తెలంగాణ ఏ రకంగా రూపుదిద్దుకుందో అది దేశమంతా కూడా చూసింది. ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ను తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చిన ఏకైక దార్శనికులు కేటీఆర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు అభివర్ణించిన సందర్భం. కేటీఆర్ను ఎదుర్కోలేక మాత్రమే బలహీనపరిచి కుట్ర చేస్తూ ఉన్నారని పార్టీ నేతలంతా కూడా మండిపడిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సురేష్ రెడ్డి గారు, అలాగే దొంగల కమలాకర్ గారితో పాటు వద్దిరాజు రవిచంద్ర గారు వీరంతా కూడా మండిపడిన అంశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇతర నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో స్పందించిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అలాగే సుమన్ గారు కూడా మండిపడ్డ అంశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం వ్యవహారాన్ని అంతా చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఇటీవల పెద్ద ఎత్తున రైతులకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తి ఆదిలాబాద్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో, పైగా ఎకరాల్లో పత్తి పండించి రోడ్డున పడి అమ్మకాలు లేక తీవ్ర స్థాయిలో సంక్షోభంలో కూరుకుపోతున్న పత్తి రైతుల అంశాన్ని తీసుకొని అక్కడ మార్కెట్ బాటను ఇటీవల కేటీఆర్ గారు చేపట్టిన సందర్భం. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచారు. పార్టీ నేతలు కూడా మార్కెట్ బాట పట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన సందర్భం కూడా కనిపించింది. ఈ క్రమంలో ఆ పత్తి రైతులకు సంక్షోభం చర్చకు రాకుండా ఉండాలంటే అటెన్షన్ డైవర్షన్ కోసం మరోసారి ఇలాంటి అక్రమ కేసులు కావచ్చు, పనికిరాని కేసులను తెరపైకి తీసుకొస్తుంది ప్రభుత్వం అనే ఆగ్రహం కూడా వ్యక్తమవుతుంది. దీనికి తోడు వచ్చే పంచాయతీ ఎన్నికలు, దీంతో పాటు ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మరోసారి గ్యారంటీలు ఎక్కడ అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నించే సందర్భం మరోసారి చర్చించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటిపై దృష్టి మళ్లించేందుకు, వాటిపై చర్చ జరగకుండా ఉండేందుకే మరోసారి ఈ అక్రమ కేసును తెరపైకి తీసుకొచ్చారు తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. దీనివల్ల ఒరిగేదేమీ లేదు. తెలంగాణ ప్రతిష్టను, హైదరాబాద్ ప్రతిష్టను పెంచే ప్రయత్నాలను గండి కొట్టడమే కాకుండా చివరికి ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు, ప్రజా సంఘాలు కావచ్చు, తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని చెప్పేసి పార్టీ నేతలతో పాటు తెలంగాణ పౌర సమాజం కూడా మండిపడిన సందర్భం నిన్న స్పష్టంగా మనకు కనిపించింది. ఏదేమైనా తప్పకుండా న్యాయస్థానాల్లో తేల్చుకుందాం. న్యాయస్థానాలపై సంపూర్ణమైన నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో ఈ కుట్ర కేసులను కావచ్చు, అక్రమ కేసులను తేల్చుకుందామని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది.